అందరికీ నమస్తే. ఒక బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. గాదె ఇన్నయ్య గారిని ఎన్ఐఏ పోలీసులు చుట్టుముట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవం కూడా. ప్రస్తుతం ఆయన జఫర్గఢ్లో ఉన్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్ అనే గ్రామంలో మా ఇల్లు అని అనాథ ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమాన్ని ఆయన భార్య కుటుంబం కలిసి నిర్వహిస్తున్నది. సో దాదాపు 100 మందికి పైన అనాథ పిల్లలంతా అక్కడ వాళ్ళ దీంట్లో ఉంటున్నారు. అక్కడ చాలా పెద్ద ఆశ్రమం ఇది. సో చాలా గొప్ప పని ఇన్నయ్య గారు చేస్తున్నారు. ఆ ఆశ్రమాన్ని ఎన్ఐఏ పోలీసులు చుట్టుముట్టిరట. కారణాలు ఏంటి అంటే, మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో ఈ ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఇన్నయ్య గారితో సంబంధాలు ఎవరెవరికైనా ఉన్నాయా అని విచారణ చేయడానికి ఆయన ఇల్లు చుట్టుముట్టారా, ఏ కోణంలో విచారణ చేయడానికి చుట్టుముట్టారంటే, నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన తొలి వెలుగులో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాలని బేస్ చేసుకొని ఆ ఇంటర్వ్యూని ఆధారంగా ఆయనని ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసింది ఆయన నేనే కాబట్టి ఎక్కడా కూడా ఆయన నేను మావోయిస్టులతో మాట్లాడుతున్నాను కానీ, నేను అడవుల్లోకి వెళ్ళొస్తున్నా అని కానీ, లేకపోతే వాళ్ళతో సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని కానీ ఎక్కడా కూడా చెప్పలే. ఆయన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలోనే కూడా చెప్పారు, ఇంటెలిజెన్స్ వాళ్ళతో నేను మాట్లాడినా, ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అన్ని వర్గాల ప్రజలతోని ఆఫీసర్లతోనైనా మాట్లాడుతూ ఉంటారు. మరి దేనికి ఆయనని కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు అంటే, ఒకవైపున అడవుల్లో ఉన్న వాళ్ళని అక్కడ లేపేసే ప్రయత్నం ఒకటి, ఇక్కడ ఎవరైతే వీళ్ళు సరే కొంత వాళ్ళ ఉద్యమాన్ని కీర్తిస్తుండొచ్చు, వాళ్ళు చేస్తున్న త్యాగాలను కీర్తిస్తుండొచ్చు, వాళ్ళు గతంలో అందులో పనిచేసి వచ్చారు కాబట్టి కొంత పాజిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుండొచ్చు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని చెప్పి మీరు మావోయిస్టులు గండి అని ఆయన ఇక్కడ చెప్పలేదు, మీరు గన్నులు పట్టండి ఆయన ఇక్కడ చెప్పలేదు, లేదు మేము మావోయిస్టులకు సపోర్ట్గా నిలబడుతున్నామని కూడా ఎక్కడ చెప్పలేదు. మరి ఎందుకు ఇన్నయ్య గారి ఆశ్రమాన్ని, ఆయన అక్కడే ఉన్నారు ప్రస్తుతం, ఆశ్రమాన్ని ఎన్ఐఏ దాదాపు ఒక 20 నుంచి 30 మంది ఎన్ఐఏ పోలీసులు ఆయన ఉన్న ఆశ్రమాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఆయనను ఒక హాల్లో కూర్చోబెట్టి విచారిస్తున్నారు, ఇంట్రాగేట్ చేస్తున్నారు అన్నది, అంటే ఒక వీడియో తీస్తూ ఆయనని విచారిస్తున్నారు అన్నది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ మూమెంట్లో అనేది చూడాలి. గతంలో కూడా ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఆయన్ని ఈ రకంగానే ఎక్కడికో వెళ్ళిన ఆయన్ని సడన్ గా పోలీసులు తీసుకెళ్లి విచారించి పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుద్దన్న ఒక ఆందోళన అక్కడున్న ఆశ్రమ పిల్లల్లో కూడా కనబడుతున్నది. వాళ్ళు కూడా మనకి ఫోన్ చేసి మా డాడీని ఇట్లా విచారిస్తున్నారు, పెద్ద ఎత్తున మా ఆశ్రమాన్ని చుట్టుముట్టడం జరిగిందని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ పిల్లలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఒక నోటీస్ ఇస్తే ఆయనే విచారణకు హాజరవుతాడు కదా, అవకాశం ఉంది కదా. ఆయనే ఇప్పుడు అడవుల్లో లేడు కదా తప్పించుకోవడానికి, ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు కదా. సో ఆ పని చేయాల్సి ఉండే. మీకు విచారించే హక్కు ఉంది, విచారించవచ్చు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అన్న దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఎవరినైనా విచారించవచ్చు. సో మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన ఛానల్లో అంటే మన తొలి వెలుగులో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఆయన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తున్నది. గతంలో ఆ సీసీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ అని కొంతమంది అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ నాకు తెలిసి అయితే ఆయన ఎక్కడా కూడా నా ఇంటర్వ్యూలో నేను ఫలానా వాళ్ళని కలిసినాను, లేకపోతే ఇగో వాళ్ళ ఉద్యమాన్ని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను, ఇట్లా ఏ రకంగా పాజిటివ్గా అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి లేకపోతే ఈ స్టేట్మెంట్స్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. కాకపోతే ఆయన జరుగుతున్న హింసని వ్యతిరేకించిండు, ఆదివాసీల పైన జరుగుతున్న దాడులను ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. మావోయిస్టులని నక్సలైట్లను ఏరివేసే దాని వెనకాల ఉద్దేశం అడవిని ఆదివాసీలని నాశనం చేసే కుట్ర, ఇది అదాని అంబానీలకు కట్టబెట్టే కుట్ర అని ముందు నుంచి మాట్లాడుతున్నారు. ఆయనే కాదు చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఆయన ఇంకొకటి, ఆయన ఇప్పుడు ఒక కొత్త పనిని ముందలేసుకున్నాడు. ఏంటి అంటే, అది తెలంగాణ అమరుల స్మారక కేంద్రం TASK టాస్క్ అనే ఒక కేంద్రాన్ని ఆయన అదే ఆ ఆశ్రమాన్ని నడిపిస్తున్న జఫర్గఢ్లోనే ఈ టాస్క్ అనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు, అంటే ప్రారంభించబోతున్నారు. చాలా పెద్ద ఒక 500 మంది ఒకే దగ్గర కూర్చొని
డిస్కషన్స్, సమాలోచనలు, సమీక్షలు చేసేటువంటి ఒక టాస్క్ అనే ఒక కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. దీని నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి 18, 2026 దీన్ని ఓపెన్ చేయబోతున్నారు చాలా పెద్ద ఎత్తున. ఫిబ్రవరి 18, 2026. మరి దీన్ని అంటే ప్రశ్నించడం అనేది ప్రభుత్వాలకు నచ్చదు కదా. మరి దీని కేంద్రంగా రేపొద్దున ఉద్యమాలు జరిగితే, లేకపోతే ప్రజలు చైతన్యవంతులను చేసే ఒక ప్రక్రియ జరిగితే రాజ్యం తట్టుకోదు కదా. మరి ఆ కోణంలో ఏమైనా ఆయనని బెదిరించే, లేకపోతే లొంగ తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? లొంగిపోయే మనిషి అయితే, బెదిరిపోయే మనిషి అయితే ఆయన కాదు. సో ఈ టాస్క్ అనేది 2026 ఫిబ్రవరి 18 స్టార్ట్ కాబోతున్నది. 25వ తారీఖున ఒక ఇంటర్నల్ మీటింగ్ కూడా ఉన్నది. దానికి మేమందరం కూడా అక్కడికి వెళ్లాల్సి ఉండే, చాలా మందిని పిలిచారు. అండ్ దట్టు ఇందులో ఆయన ఆ టాస్క్ అనే ఏదైతే అది ఉందో బ్రోచర్, దాంట్లో కూడా చాలా క్లియర్గా రాశాడు. తెలంగాణ రాష్ట్రం రావడానికి పెద్ద పార్టీలైన కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి పార్టీలు పనిచేయడం వల్లనే, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫిబ్రవరి 18, 2026లో ఓపెన్ చేయబోయే టాస్క్, ఈ దీని విషయంలో కూడా, ఓపెనింగ్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఆహ్వానం పంపడం జరిగింది. అట్లా చాలా మంది ఉన్నారు. ఈటల రాజేందర్ గారు, ఇంకా తెలంగాణ మూవ్మెంట్లో ఉన్న చాలా మందికి ఆయన పంపించడం జరిగింది. సో మరి ఇక్కడ సమస్య ఎక్కడున్నది? అసలు ఏ ఇంటర్వ్యూలో, నాకు ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలో కూడా ఆయన తప్పుగా మాట్లాడిన సందర్భాలు అయితే ఎక్కడా లేవు. పలానా వాళ్ళతో నేను మాట్లాడిన, పలానా వాళ్ళతో నాకు సంబంధాలు నేను ఎక్కడా చెప్పలేదు. సో దీని వెనకాల ఏదో ఒక కాన్స్పిరసీ అయితే ఉన్నట్టుగా కనబడుతున్నది. సో రాజ్యము ఇంకా ఇంతకంటే అంటే ఇప్పుడు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండి కొంత ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నచ్చదు కదా. సో కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని ఆయనని విచారిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతానికైతే ఆయన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్లో ఉన్న ఆశ్రమాన్ని దాదాపు 20 నుంచి 30 మంది ఎన్ఐఏ పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఒక హాల్లో కూర్చోబెట్టి విచారిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో ఏమైనా ఇంకా అప్డేట్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా విచారించే, ఒకవేళ తప్పు జరిగితే, అనుమానాలు ఉంటే విచారించే హక్కు మీకుంది. దాని పేరు చెప్పి నిర్బంధించి రకరకాలుగా బెదిరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ సమాజం ఊరుకోదు. చైతన్యవంతమైన తెలంగాణ ఇది. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద ప్రజలు తిరగబడుతూనే ఉంటారు. చరిత్ర మనకి చెప్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.